క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అనేది పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలోనే కాదు, ఇండియాలో ప్రతి దగ్గర జరుగుతూ ఉంటుంది. కానీ జరిగిన ఇష్యూ మీద పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అయిన పద్ధతి నాకు చాలా చాలా చిరాకు తెప్పించింది. తన సొంత నియోజకవర్గంలో జరిగిన క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఇష్యూ కోసం పవన్ కళ్యాణ్ ఏమన్నాడంటే, చిన్నపిల్లల మధ్యలో గొడవ జరిగితే కులాలు తీసుకొస్తున్నారు అంట. ఓ రయ్యా సామే, అసలు జరిగిన విషయం ఏంటంటే, స్కూల్లో చిన్నపిల్లల మధ్యలో గొడవ జరిగితే అక్కడ ఇంగ్లీష్ టీచర్గా పనిచేస్తున్న ఒక లోఫర్ గాడు షెడ్యూల్ క్యాస్ట్ పిల్లల్ని కులం పేరుతో తిట్టి క్లాస్ నుండి బయటకు పంపించాడు. అసలు కుల వివక్ష జరిగిందో లేదో ఎంక్వైరీ చేయించకుండానే పవన్ కళ్యాణ్ ఏం జరగలేదని ఎలా సర్టిఫికేట్ ఇచ్చేస్తాడు? దానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఆ ఇంగ్లీష్ లెక్చరర్ గాడు పవన్ కళ్యాణ్ క్యాస్ట్ కాబట్టి వాడి కోసం బయటకు రాకుండా వాడిని కవరప్ చేయాలి. అదే ఆ ఇంగ్లీష్ లెక్చరర్ గాడు జగన్మోహన్ రెడ్డి క్యాస్ట్ కానీ చంద్రబాబు నాయుడు క్యాస్ట్ కానీ అయ్యుంటే ఈ పాటికి ఆ కులం వాళ్ళకి ఉన్నంత కులగజ్జి కుల అహంకారం వేరే ఎవ్వరికి ఉండదని చెప్పి వాళ్ళ మీద పడి ఏడ్చి నానా రభస్ చేసేవాడు. మీరే ఆలోచించండి, మనల్ని ఎవడైనా కులం పేరుతో తిట్టి క్లాస్ నుండి బయటికి పంపించేస్తే ఎలా ఉంటుంది? ఆ పిల్లల మీద సైకలాజికల్గా ఎంత ఎఫెక్ట్ పడుతుంది? గవర్నమెంట్ స్కూల్లో లెక్చరర్స్ ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే సొసైటీలో క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అనేది ఏ లెవెల్లో ఉందో నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. కుల వివక్ష చూపించిన లెక్చరర్ని ఏం చేయడం చేత కాదు, కానీ సొసైటీకి దేశానికి ఏదో చేసేస్తాడంట పవన్ కళ్యాణ్. ఇదేనా పవన్ కళ్యాణ్ చెప్పే దేశభక్తి అంటే? మనకి చేతకానప్పుడు ఇష్యూ కోసం మాట్లాడకుండా సైలెంట్గా ఉండొచ్చు కదా. మిడిమిడి జ్ఞానంతో మాట్లాడేయడం, లేదా ఇష్యూని కవరప్ చేసుకునేలా మాట్లాడడం, అందరితో తిట్టించుకోవడం అవసరం మనకి? ఆడెవడో తలకమాసిన డైరెక్టరు కెమెరామ్యాన్ గంగతో రాంబాబు సినిమాలో సపరేట్ హాస్టల్స్ కోసం ఏదో ఒక పనికిమాలిన డైలాగ్ ఒకటి రాశాడు. అదే పట్టుకొని పవన్ కళ్యాణ్ ఇప్పటికీ మాట్లాడుతున్నాడు. పవన్ కళ్యాణ్కి సొంతంగా ఒక అనాలిసిస్ అంటూ ఉండదా? ఫ్యాక్ట్ చెకింగ్ ఉండదా? ఎవడు ఏది రాసిస్తే అది నోటుకు వచ్చినట్టు మాట్లాడేయడమేనా? అసలు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ స్థాయిలో ఉన్నోడికి బీసీ హాస్టల్స్, ఎస్సీ హాస్టల్స్ అని సపరేట్గా ఎందుకు ఉంటాయో తెలియకపోవడం ఆంధ్రప్రదేశ్ చేసుకున్న శాపమా పాపమా? ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళు హాస్టల్స్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళ మీద చేసే అకృత్యాలు, దాష్టికాలు, అట్రాసిటీస్ వల్లనే కదా బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టల్స్ అనేవి సపరేట్గా వచ్చాయి. సపరేట్గా పెట్టకపోతే వాళ్ళకి అందాల్సిన వెల్ఫేర్ అనేది ఎలా అందుతుంది? ఇది కూడా తెలీదు. మళ్ళీ మన స్థాయి ఏంటి? డిప్యూటీ చీఫ్ మినిస్టర్ 2 లక్షల పుస్తకాలు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ స్థాయిలో ఉన్న మనిషికి నాలాంటి లో లెవెల్లో ఉన్న ఒక సాధారణ మనిషి చెప్పాల్సి రావడం కన్నా మించిన కర్మ, దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు. మన కులాన్ని, మన మతాన్ని గొప్పగా చూసుకోవడంలో తప్పు లేదు, కానీ వేరే కులాల్ని, వేరే మతాల్ని తక్కువగా చూడకూడదు. కుల వివక్ష చూపించకూడదు, కుల అహంకారం, మత అహంకారం చూపించకూడదు అని చెప్పడం మానేసి పవన్ కళ్యాణ్ బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళ మీద పడి ఏడుస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ఏంటో ఎప్పుడు చూసినా రిజర్వేషన్స్ మీద పడి ఏడుస్తాడు. ఒక బీసీ వాడు ఏదైతే చూడలేడు, ఒక ఎస్సీ, ఎస్టీ వాడు ఏదైతే చూడలేడు. ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళకు కూడా కుల సంఘాలు, వెల్ఫేర్ అసోసియేషన్స్, హాస్టల్స్ ఉంటాయి కదా. మరి పవన్ కళ్యాణ్ వాటి కోసం ఎందుకు మాట్లాడు? పోనీ ఎందుకు? డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పొజిషన్లో ఉన్నాడు కదా, పవర్ అంతా తన చేతిలో ఉందని ఫీల్ అవుతున్నాడు కదా. నిజంగా దమ్ముంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టల్స్ని, వాటి వెల్ఫేర్ అసోసియేషన్స్ని బ్యాన్ చేయడానికి పవన్ కళ్యాణ్ని ఒకసారి ట్రై చేయమనండి. ఆ తర్వాత ఏం జరుగుద్దో పవన్ కళ్యాణే చూస్తాడు. అసలు ముందు రిజర్వేషన్స్ మీద, బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టల్స్ మీద, వాటికి సంబంధించిన వెల్ఫేర్ అసోసియేషన్స్ మీద పడి ఏడ్చే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళకి కఠినంగా శిక్షలు పడేలా చేసే నాయకులకి మాత్రమే బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు ఓట్లు వేయాలి. అప్పుడు మాత్రమే ఇలాంటి వాళ్ళు నోరు మూసుకొని ఉంటారు. ఇండియా మొత్తం మీద తీసుకుంటే ప్రతి రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓటర్స్ మొత్తం మీద 60% కన్నా ఎక్కువ మందే ఉంటారు. కాబట్టి మీరు డిసైడ్ చేసిన వాళ్ళే నాయకుడు. ఎవడైనా సరే మీ కాళ్ళ దగ్గరకు రావాల్సిందే. అందుకే మీరు ఎవడికి పడితే ఆడికి ఓటేయడం మానేసి మీకు సపోర్టింగ్గా ఏ నాయకుడైతే ఉంటాడో ఆ నాయకుడికి మాత్రమే ఓటేయాలి మీరు. బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్స్ కానీ, వాటికి సంబంధించిన వెల్ఫేర్ అసోసియేషన్స్ కానీ, ఇవన్నీ కూడా గవర్నమెంట్ మీకు ఇచ్చే బెనిఫిట్సో, ప్రివిలేజెస్సో కాదు. 2000 సంవత్సరాలుగా
ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళు మిమ్మల్ని గురి చేసిన ఆపరేషన్కి, అణచివేతకి గవర్నమెంట్ ఇచ్చే కాంపన్సేషన్, నష్టపరిహారం మాత్రమే. ఫార్వర్డ్ క్యాస్ట్లో ఉన్న పేదవాళ్ళని ఎలా అభివృద్ధి చేయాలో ఆలోచించడం మానేసి బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళ మీద పడి ఏడవడం ఏంటి అంటున్నా. పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో జరిగే ఇష్యూస్ కోసం ఎవడు మాట్లాడకూడదా? ఎవడు ప్రశ్నించకూడదా? పవన్ కళ్యాణ్ మాత్రం అందరినీ ప్రశ్నించచ్చా? అంత సీన్ లేదు. ప్రతి ఒక్కడికి పవన్ కళ్యాణ్ని ప్రశ్నించే హక్కు ఉంటుంది. ఇండియాలో పవన్ కళ్యాణ్కి సపరేట్గా ఒక రాజ్యాంగం, మనకి సపరేట్గా ఒక రాజ్యాంగం అంటూ ఉండవు. అందరికీ ఒకటే రాజ్యాంగం. రాజకీయాల్లో ఉన్నప్పుడు క్రిటిసిజంని తీసుకోను అంటే కుదరదు. క్రిటిసిజంని ఫేస్ చేసే ధైర్యం లేనప్పుడు రాజకీయాల్లో ఉండడం ఎందుకు? పోయి ఇంట్లో కూర్చోవచ్చుగా. మన బతుక్కి సింగిల్గా పోటీ చేస్తే కనీసం ఎమ్మెల్యేగా అయినా కూడా గెలుస్తామో లేదో తెలీదు. అలాంటిది చంద్రబాబు నాయుడు దయ వల్ల డెప్యూటీ చీఫ్ మినిస్టర్ పొజిషన్ దొరికింది. ఆ పొజిషన్కి తగ్గట్టుగా అయినా మాట్లాడాలి కదా. ఎందుకు ఈ దిగజాడు మాటలు? నాకు తెలిసి ఇలాంటి దిగజారుడు స్టేట్మెంట్స్ జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ కూడా ఇవ్వరు. తెలుగులో ప్రతి ఇష్యూ మీద రియాక్ట్ అయ్యే న్యూస్ ఛానల్స్, యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. ఒక్కరు కూడా ఈ ఇష్యూ కోసం మాట్లాడడానికి ఎందుకు భయపడుతున్నారో తెలియదు. ఈ ఇష్యూ మీద ఒకే ఒక్క మొనగాడు డైరెక్ట్గా ఆ విలేజ్కి వెళ్ళి ఆ పిల్లలతో కలిసి గ్రౌండ్ రిపోర్ట్ చేశాడు. అతని వల్ల మాత్రమే ఈ ఇష్యూ అనేది బయటకు వచ్చింది. హీఈస్ నన్ అదర్ దాన్ ప్రశ్న రావణన్న. మన చరిత్రనే జై భీమ్, జై భీమ్. అక్కడికి వెళ్ళి రావణన్న గ్రౌండ్ రిపోర్ట్ వీడియో చేసినందుకు కూడా పవన్ కళ్యాణ్ గేర్లెక్కిపోయాడు. అంత ఇగో ఎందుకు అసలు? సొంత నియోజకవర్గంలో జరిగే ఇష్యూస్ మీద యాక్షన్ తీసుకునే పవర్ నాకు లేదు అని పవన్ కళ్యాణ్ని చెప్పమనండి. చంద్రబాబు నాయుడునో, నారా లోకేష్నో అడుక్కుంటాం కదా వెళ్ళి. అంబేద్కర్ కోసం కానీ, అన్నల కోసం కానీ మాట్లాడే అర్హత పవన్ కళ్యాణ్కి ఏమాత్రం లేదు. 2019 ఎలక్షన్స్లో జై భీమ్ అని కేకలు పెట్టిన పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసిన తర్వాత జై భీమ్ అనే పదాన్ని మర్చిపోయినట్టున్నాడు. పవన్ కళ్యాణ్తో అతి తొందరలో మళ్ళీ జై భీమ్ అనిపిద్దాం. కులాలని, మతాలని రెచ్చగొట్టేవాడు చిరంజీవి తమ్ముడు కాకపోతే జీవితంలో కనీసం దేనికైనా పనికొస్తాడో రాడో కూడా తెలియనోడు, చంద్రబాబు నాయుడు సపోర్ట్ లేకుండా పాలిటిక్స్లో ఉండడం చేతకానోడు. అలాంటి పవన్ కళ్యాణ్ రిజర్వేషన్స్ని, బీసీ, ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్స్ని, హాస్టల్స్ని క్రిటిసైజ్ చేస్తూ మాట్లాడడమే పెద్ద కామెడీ అంటే. జై భీమ్, జై హింద్.